నమస్కారం. ప్రతినిత్యం పావన సన్నిధానాలు, దివ్యధామాలు, పరమ పవిత్ర క్షేత్రాలని మీ ముంగిట ఆవిష్కరింపచేస్తున్న తీర్థయాత్ర కార్యక్రమానికి శుభస్వాగతం. తిరుమలగిరి వాసుడైన కోనేటి రాయుడు సప్తగిరులపైనే కాక తన భక్తులకు ఎల్లడలా అందుబాటులో ఉండడం కోసం పలు ప్రదేశాలలో స్వయం వ్యక్తమయ్యాడు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎన్నో క్షేత్రాలు సాకారమయ్యాయి. ఆ పరంపరలోనిదే ఖమ్మంలోని శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. కలియుగ వైభవావతారుడైన శ్రీ వెంకటేశ్వరుడు అనేక తావులలో వెలిసి భక్తులకు చేరువైనట్లే ఖమ్మం పట్టణంలో నెలకొని భక్తజన నీరాజనాలందుకుంటున్నాడు. ఎక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము అని అన్నమయ్య స్వామివారి వైభవాన్ని నోరారా కీర్తించారు. ఆ స్వామి తిరుమల 7 కొండలకే పరిమితం కాకుండా దేశంలోని వివిధ ప్రదేశాల్లోని కోవెలల్లో కూడా కొలువుదీరాడు. కలియుగ దైవం ఖమ్మం పట్టణంలో కూడా నెలకొని భక్తులకు చేరువయ్యాడు. ఖమ్మం నుంచి రఘునాథపాలెం గ్రామం వెళ్లే మార్గంలో శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి సన్నిధి నెలకొని ఉంది. యూపీహెచ్ కాలనీలో ఉన్న ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోనే సుప్రసిద్ధ వెంకటేశ్వర సన్నిధానంలో విలసిల్లుతోంది. కుర్తాళం సిద్ధేశ్వర పీఠం ఆధ్వర్యంలో ఆలయ పరిపాలనా వ్యవహారాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. విన్నపాలు వినవలే వింత వింతలు అంటూ వెంకటేశునికి భక్తులు తమ విన్నపాలు, వేడుకోళ్లు వివరించుకుంటారు. అందరి మొరల్ని, మనోభీష్టాల్ని ఆలకించే ఆ కలియుగ ప్రత్యక్ష వరదుడు మందస్మిత వదనారవిందుడై భక్తుల పక్షం వహిస్తాడు. శరణన్న వారిని చేరదీసి అభయమిస్తాడు. ఆశ్రిత జనరక్షకుడు అండగా నిలుస్తాడు. అలాంటి అభయ వెంకటేశ్వరుడు స్వయం వ్యక్తమూర్తిగా కొండబండపై ఆవిష్కారమై బంగారు కొండగా ప్రకటితమవుతున్నాడు. ఈ సన్నిధిలో ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భారీ కొండరాతిపై దృశ్యాదృశ్య రూపధారిగా శ్రీ అభయ వెంకటేశ్వరుడిగా గోచరమవుతాడు. సింధూరవర్ణ రంజితంగా స్వామి దర్శనమిస్తున్నాడు. భక్తులు తమ కళ్ల వాకిళ్ల ముందు నేత్రోత్సవంగా దైవ విగ్రహాన్ని పూజించి అర్చించడానికి అర్చావతారమూర్తి దోహదపడుతుంది. భక్త సులభుడు కొలిచిన వారి పాలిట కొంగు బంగారమై వెంకటేశ్వరుని దివ్యానుగ్రహాన్ని రాజ్యలక్ష్మమ్మ అనే భక్తురాలు పరిపూర్ణంగా పొందారు. స్వామివారి భక్తురాలైన రాజ్యలక్ష్మమ్మ దర్శించిన స్వరూపం ఇదే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ భక్తురాలికి స్వామివారు స్వయంగా స్వప్నంలో కనిపించి ఖానాపురం హవేలీ ప్రాంతంలో తన ఉనికిని గురించి తెలియజేశాడు అంటారు. స్వామివారు సూచించిన ప్రకారంగా ఆ భక్తురాలు ఆ ప్రదేశాన్ని కనుగొని గ్రామస్తులకు తెలియపరిచిందంటారు. స్వామి అర్చావతార రూపాన్ని కనుగొన్న భక్తులు పులకితులై ఆనాటి నుంచి పూజాధికాల్ని ఆరంభించారు. సింధూర వెంకటేశ్వరునిగా కూడా ఈ స్వామి సుప్రసిద్ధుడు. ఖమ్మం ఖానాపురం హవేలీ ప్రాంతంలో నెలకొన్న అభయ వెంకటేశ్వర స్వామి దర్శనం సకల శుభకారకం, సన్మంగళదాయకంగా భక్తులు భావిస్తారు. తిరుమలలో శ్రీవారు పవిత్ర సాలగ్రామ శిలారూపంలో
ఆనందరాయునిగా, దివ్యమంగళ మోహనునిగా ప్రకటితమవుతాడు. స్వామి అర్చావతారమూర్తిని దర్శించుకొని, సేవించుకొని, పూజించుకొని, పులకించి తరించటం భక్తులకు అనుభవేక వేద్యం. ఈ నేపథ్యంలోనే స్వామి రూపాన్ని చూసి ప్రత్యక్షంగా దివ్యానుభూతిని పొందడం కోసం ఈ సన్నిధానంలో కూడా అర్చావతార మూర్తిని ప్రతిష్ఠించారు. సప్తగిరుల దరి చేరలేని భక్తుల పాలిట కల్పతరువైన శ్రీవారు తన భక్తులకు అందుబాటులో ఉండడానికి ఎన్నో పరమ పునీత ధామాలలో స్వయం వ్యక్తంగా ప్రతిష్టాపనా మూర్తిగా పూజలందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో అటు స్వయం వ్యక్తంగా, ఇటు ప్రతిష్టాపనా మూర్తిగా జంట మూర్తులతో వర్ధిల్లే అరుదైన క్షేత్రం అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఏకశిలపై స్వయంభువుగా అవతరించిన స్వామిని నిత్య నైమిత్తిక ప్రక్రియలతో భక్తులు పరిపరి విధాలుగా ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఈ క్షేత్రంలో 2008వ సంవత్సరం చైత్ర బహుళ దశమి నాడు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ మూర్తిని ప్రతిష్ఠించారు. అభయ వరద కటిహస్తాలతో స్వామి స్థానక భంగిమలో జగన్మోహనాకారంగా దర్శనమిస్తాడు. శ్రీవారికి ఎడమవైపున ఉన్న ప్రత్యేక మందిరంలో భూదేవి, కుడివైపున ఉన్న మందిరంలో శ్రీదేవి కొలువుదేరి ఉంటారు. శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీనివాసుడు భక్త మందారుడై అభీష్ట ఫలదాయకుడై భాసిల్లుతున్నాడు. ఇక్కడ వెలసిన వెంకటేశ్వరుడు అభయాన్ని, ఆనందాన్ని అనుగ్రహించే దైవం కాబట్టి అభయ వెంకటేశ్వరుడిగా, ఆనంద శ్రీనివాసుడిగా భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు దర్శనీయ విగ్రహాలు, ఆరాధనీయ మూర్తులు నెలకొని ఉన్నాయి. ప్రతి పర్వదినం, ఇతర విశేష సందర్భాలలో ఈ మూర్తులకు అర్చనాది వేడుకల్ని నిర్వహిస్తారు. సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి, ఏకశిలా గణపతి మూర్తి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. ఈ ఆలయ ఆవరణలో ప్రత్యేక మంటపంలో జంటనాగుల శిల్పాకృతులు దర్శనమిస్తాయి. నాగలింగాకృతి, పంచఫణి, జంటనాగుల మూర్తులు వరుస క్రమంలో అలరారుతాయి. నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో గోక్షీరాన్ని స్వామివారికి సమర్పిస్తారు. మరోవైపు ఏకశిలాకృతిగా సహజ సిద్ధంగా రూపుదాల్చిన అరుదైన గణేశ విగ్రహం నెలకొని ఉంటుంది. గర్భాలయం వెనుక వైపు ఆంజనేయ స్వామి మూర్తి దివ్య తేజో విరాజితమై భాసిల్లుతుంది. అభయ వెంకటేశ్వరుడు క్షిప్రప్రసాది, అంటే కోరిన వెంటనే వరాల్ని అనుగ్రహించే వరాల వేలుపు. ఉత్తరాభిముఖుడైన శ్రీహరి స్వరూపాన్ని దర్శించటం వల్ల ఇహపర ముక్తితో పాటు సకల సిరి సంపదలు చేకూరుతాయని పెద్దల మాట. ఈ ఆలయంలో అభయ వెంకటేశ్వర స్వామి ఉత్తరాభిముఖుడై ఉండడం వల్ల ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుని అనుగ్రహం వెంటనే లభిస్తుందని పురాణోక్తి. హరియవతారములే అఖిల దేవతలు హరిలో నీవే
మనసాభావములోన బాహ్యమునందును గోవింద కొండంత వరాల్ని భక్తులపై గుప్పించే కొండలరాయుడి కరుణ వర్ణనాతీతం. యుగయుగాలుగా తరతరాలుగా భక్తుల్ని అనుగ్రహిస్తోన్న స్వామి నమ్మిన భక్తుల కోసం తనంత తానుగా అభయ వెంకటేశ్వరునిగా వ్యక్తమయ్యాడు. ఆ స్వామి దర్శనాన్ని చేసుకొని ఈ ఆలయ విశేషాల్ని తెలుసుకున్న మనందరం ధన్యులం.